నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. దేశ మహిళలకు విపక్షాలు క్షమాపణలు. రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి డిమాండ్ చేశారు. మహిళల దశాబ్ద కాలం నాటిని సాకారం చేసుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహిళా రిజర్వేషన్ బిల్లును తెస్తే విపక్షాలు అడ్డుకున్నాయని ఆమె ప్రతిపక్షాలను తూర్పారబట్టారు. విపక్షాల తీరును ప్రజల్లోకి తీసుకువెడతామని ఆమె చెప్పారు. మహిళా బిల్ పాస్ అయితే అప్పుడే అంబేద్కర్ కు నిజమైన నివాళన్నారు. సమయం అయిపోవడం, మళ్ళీ తిరిగి ఎన్నికలకు వెళ్ళడం, ఆ సందర్భంలో మళ్ళీ తిరిగి మహిళా రిజర్వేషన్ బిల్ని ప్రవేశపెట్టడం, పాస్ చేసుకోవడం. కనుక ఏ సెషన్లో కూడా మనం సవ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్ని మనం పాస్ చేసుకోలేకపోయాం. అయితే 2023 సంవత్సరంలో మనకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం లభించింది. 2023 డిసెంబర్లో అప్పట్లో ఎన్డీఏ ప్రభుత్వం ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టి లోక్సభలో పాస్ చేయించుకోవడం జరిగింది. అట్లాగే రాజ్యసభ కూడా దీన్ని ఆమోదించడం జరిగింది. అంటే దీని మాధ్యమంగా ఏమిటంటే పార్లమెంట్లో, అదేవిధంగా చట్టసభల్లో, అంటే కింద అసెంబ్లీలో కూడా మహిళలకి 33% రిజర్వేషన్ కల్పించేటువంటి ఒక అవకాశం మనకి లభించింది. చాలామంది ఆలోచించవచ్చు, ఇప్పటి వరకు ఎందుకు జరగలేదు. 73, 74 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరిగిన తర్వాత, రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాత కింద ఉన్నటువంటి మహిళలు మన క్షేత్రస్థాయిలో, లోకల్ బాడీస్లో, మన మండల స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు, లేకపోతే సర్పంచ్ స్థాయిలో కూడా కావచ్చు, ఇవాళ దేశవ్యాప్తంగా కనుక మనం చూసుకున్నట్టయితే దగ్గర 15 లక్షల మంది మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేపథ్యం. అంటే ఏదో కింద చిన్న పదవులు కాదు, వాళ్ళు లిటరలీ సర్పంచులుగా, ప్రజా పరిషత్ చైర్మన్లుగా ఈ రకంగా వారు బాధ్యతలు నిర్వహిస్తూ చాలా అద్భుతంగా వారు పనిచేస్తున్నటువంటి తీరు. మొదట్లో ఈ 73, 74వ సవరణ ప్రవేశపెట్టినప్పుడు చాలామంది అపహాస్యం చేశారు. సర్పంచ్ పతిలు వెనకాల నుండి ఆడిస్తారు మహిళల్ని అని. కానీ ఇవాళ రోజున చూసినట్లయితే దగ్గర 17, అంటే ఈ 33% రిజర్వేషన్ కల్పించి మహిళలకి సాధికారణ అందివ్వడం మాత్రమే కాకుండా వాళ్ళు నాయకత్వ స్థాయికి ఎదిగి ఇవాళ వారి డిసిషన్స్ వారే తీసుకునే స్థాయికి మహిళలు ఎదిగారు. అది మాత్రమే కాకుండా 17 రాష్ట్రాల్లో కనుక మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే 33% రిజర్వేషన్ కూడా దాటి ఇవాళ 50% రిజర్వేషన్లు కల్పించుకునేటువంటి స్థాయికి మనం ఎదిగాం దేశంలో. కనుక ఈ రకంగా కనుక మనం మహిళల్ని స్ట్రెంథెన్ చేస్తే, వారికి అవకాశం ఇస్తే అద్భుతంగా వారు చేయగలరు అనేటువంటి నమ్మకం, విశ్వాసంతో ఈ నారీ శక్తి వందన్ అధినియం తీసుకురావడం జరిగింది. అంటే రిజర్వేషన్ బిల్ని తీసుకురావడం జరిగింది.